2018లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కావలి అభివృద్ధి చిహ్నంగా కావలి పట్టణంలో ఏవిఎం సెంటర్లో ఫైలాన్ని నిర్మించి ఓపెన్ చేస్తే 2019-2020లో వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి కొందరు వైసీపీ నాయకులు విలేకరులు ఫైలాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి అదే రోజు రాత్రి అదే ప్లేస్లో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీ కట్టారు కొంతమంది అధికారులతో కలిపి. ఆ రోజు కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా కేసు ఏ విధంగా వాళ్ళు టేక్వై చేశారు, కేసు ఎటు తేల్చకుండా కొట్టేశారు. కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, విలేకరులు, కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు. అయితే ఆ రోజు మేము జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ రోడ్డెక్కి ఎవరైతే ఆ ఫైలాన్ని ధ్వంసం చేశారో అరెస్ట్ చేయమంటే ఎలాంటి చర్యలు లేవు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉంది, మా కూటమి ప్రభుత్వమే, మా నాయకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఎన్నికల్లో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు. ఖచ్చితంగా ఫైలాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, అరెస్టులు చేస్తామని. నిన్న వైసీపీ సోదరులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి కావలి నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు, భారత రాజ్యాంగం అమలు కావట్లేదు, ఏదో రకరకాలుగా మాట్లాడారు. నేను ఒకటిగా స్ట్రైట్గా జరుగుతుంది, నేను కూడా ప్రశ్నించే తత్వం కలిగిన వాడిని. ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ప్రతి ఒక్కరికి. అయితే 2019 నుంచి 2024 వరకు కావలి నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మణ పాలన ఏ విధంగా జరిగిందండి? ఏమి ఒక అద్భుతమైనటువంటి పాలన జరిగిందా, లేకపోతే అవినీతి అరాచకాలు జరిగాయా? ఎవరు దోచుకున్నాడు కావలి నియోజకవర్గాన్ని? ఎవరు దోచుకుని ఎవరికి పెట్టారు కావలి నియోజకవర్గాన్ని? ఏమైపోయారు అంత? ఆ రోజు విలేకరుల మీద దాడి ప్రారంభించింది ఎవడు? వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వార్త పెట్ట కొట్టుకుంటూ పోతుంది ఎవరిని? ఆ రోజు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాస్తవం కాదా? మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? కరుణాకర్ ఎవరు దళితులు కాదా? పెట్రోల్ బంక్లో పనిచేసేటువంటి తేజ ఎవరు దళితులు కాదా? అషా ఎవరు దళితులు కాదా? విలేకరులు మునీర్ గారు బడుగు బలహీన వర్గాలు తీసినటువంటి వ్యక్తి కాదా? నాగేశ్వరరావుని ఏ విధంగా ఆఫీస్కి వెళ్ళి కొట్టారు, మళ్ళీ పైపచ్చి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇవన్నీ భారత రాజ్యాంగంలో అమలు చేస్తున్నారా? ఇవన్నీ భారత రాజ్యాంగానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుకూలిస్తాయా? అంటే 2019 నుంచి 2024 వరకు కావలి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజాయితీగా జరిగింది. ఏ ఒక్కరు అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు. ప్రజలు, విలేకరులు, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల వారు ప్రశాంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా గడిపారు. అంటే మీ ఆలోచన ఆ విధంగా ఉంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, ప్రతాప్ రెడ్డి మీరు ప్రతి దాంట్లో కమిషన్లు అడ్డుకుంటా ఉన్నారు, ఆఖరికి చీప్గా సినిమా టికెట్లు కూడా అమ్ముకున్నారు అని చెప్పి మేము రోడ్డెక్కి ఆ రోజు ప్రశ్నిస్తే ఉదయం తీసుకెళ్లి సాయంత్రం స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది వాస్తవం కాదా? మా గురించి తప్పుడు వార్తలు గ్రూపుల్లో పెట్టించింది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఏం ఆ రోజు ఇటుపోయింది భారత రాజ్యాంగం? మేము ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడలేకపోయారు? బాగానే ఉంది. మేము గమనిస్తూనే ఉన్నాం, దగ్గరగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం. పాపం కొంతమంది నాయకులు మొదటి నుంచి జెండా పట్టుకుంటున్నారు. 2019లో అధికారం రాగానే ఎవరు పెత్తనం చేశారా? ప్రతాప్ రెడ్డి పక్కన కూర్చొని ఆర్థిక వనరులు ఎవరు దోచుకున్నారా? ఏం వీళ్ళకి పాపం వీళ్ళకి కూడా కొంత ఆర్థికంగా బలపరచు కదా. ఆ రోజు జెండా మోసేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడేదేమో బడుగు బలహీన వర్గాల వారు. ఆ రోజు అధికారం రాగానే మీ పక్కన ఎవరు పెత్తనం చేశారు, ఎవరు
కావలి నియోజకవర్గాన్ని దోచుకున్నారు. ఎవరు పేరు చెప్తే కావలి నియోజకవర్గంలో ప్రజలు భయపడ్డారు. ఇవన్నీ ఎవరు అరాచకాలు చేయించారు? ఒక ఎమ్మెల్యే పదవికి నేను అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక ఎమ్మెల్యే పదవికి మీరు నిజాయితీగా పనిచేశారా? ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్పుకొని పెత్తనం మొత్తం చేతిలో పెట్టుకుని కావలి నియోజకవర్గాన్ని సర్వం దోచుకుని ఏ ఒక్కడు అలాంటి సామాన్య ప్రజలు యువకులు మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పెట్టి చిత్రహింసలు పెట్టి గందరగోళం చేసిన మాట వాస్తవం కాదా? అందుకని ప్రజలు ఈరోజు మీకు కనీసం డిపాజిట్లు లేకుండా 30,000 పైజలకు మెజారిటీ తోటి కృష్ణారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు. మీరు నిజంగా అంత అద్భుత పాలన చేస్తుంటే, భారత రాజ్యాంగం ఆ రోజు అమలై ఉంటే ఎన్నికల్లో ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రజా సమస్యల మీద నిజాయితీగా ప్రశ్నించడం తప్పు కానే కాదు, ప్రశ్నించాలి. ఏదో మేము రాజ్యాంగాల గురించి మాట్లాడుతూ ఉంటే గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో, ఫుటేజ్ రూపంలో, పేపర్ రూపంలో ప్రతి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది విలేకరుల మీద దాడి చేశారు, ఎంతమంది దళితులే ఏ విధంగా చిత్రహింస చేసి కొట్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరి వల్ల చేసుకున్నారు అని ప్రతి ఒక్కటి మా దగ్గర కూడా ఆధారంతో ఉన్నాయి. కావలి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. తుమ్మలపేట ఆ రోజు టీడీపీ నాయకులు కానీ, జనసేనలో మేము కానీ ఆ రోజు మేము ఆ రోడ్ల మీద, గుంతల మీద వరి నాటు వేసాము. ఈరోజు అద్భుతంగా రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా అనపకుంట ఎంత అధ్వానంగా ఉంటే ఆ రోజు బురదలో దిగి నేను ఆ రోజు స్వయంగా నిరసన తెలిపాను. ఈరోజు అద్భుతంగా ఆధునీకరణ జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు ఏ విధంగా అద్భుతంగా రోడ్డు వేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకా పల్లెల్లో సీసీ రోడ్లు ఏ విధంగా ప్రతి కాలనీకి ఏ విధంగా వేస్తున్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ప్రజలు కూడా ఈ పాలన హర్షిస్తున్నారు. మీ మనుగడ కోసం మేము ఇంకా ఉన్నామని తెలియజేసేదానికోసం మా నాయకుల మీద అవాకులు చవాకులు మాట్లాడతామంటే ఖచ్చితంగా మేము ఆధారాలతో కూడా బయటకు వచ్చి మాట్లాడతాం. ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కరాఖండిగా బరాబర్ బ్రిడ్జ్ సెంటర్లోనే మాట్లాడతాం. ఎవరిని వచ్చి దానికి ఎవరిని ఇవ్వచ్చు? ఎవరు దోచుకున్నాడు పాపం? ఈరోజు ఎవరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఆర్థిక వనరులు దోచుకుంది ఎవరు? ఈరోజు మాట్లాడేది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నిన్నటి రోజున వైసీపీ అమాయకులంతా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు కావలిని కావలిలో ఉండే వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే కావలిని కాపలా కాదు ఇంకేదో చేస్తున్నారని చెప్పి రకరకాల మాటలతో మాట్లాడటమే కాకుండా శాసనసభ్యులు గారు శరవాణం, మరి దాన్ని ఏమంటారు కరెక్ట్ తెలియదు నాకు, దాని ద్వారా ఆయన పలుకులు కూడా వినిపించారు. ఎమ్మెల్యే గారు గురించి మాజీ ఎమ్మెల్యే కానీ వైసీపీ సభ్యులు మాట్లాడిన ప్రతి మాటను మేము నిర్బంధంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు పైలాన్ కూల్చివేత మీద ఈ సబ్జెక్ట్ అంతా వస్తా ఉంది. ముందు పైలాన్ కూల్చివేశారా లేదా, కూల్చివేస్తే ఎవరు కూల్చేశారు అది తేలాలి. వైసీపీ ప్రభుత్వంలో ఈ పైలాన్ విషయంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. పాతాళ భైరవ చిత్రంలో మాయామహల్ అని ఒక మాయామహల్ ఉంటది. హాంపట్ అనగలే ఆ మాయామహల్ మాయమైపోద్ది, ఇంకా కనపడదు, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పైలాన్ని వైసీపీ వాళ్ళు పడగొట్టకపోతే ఆ పైలాన్ ఎక్కడుంది? ప్రతాప్ రెడ్డి గారు బెంగళూరు ఆయన ఒక క్వార్టర్స్ ఆయన అక్కడ ఉందా? ఆయన కానీ చూపిస్తే ఈ పైలాను ఇక్కడే ఉందని మనం నిర్ణయించుకోవాలి. అక్కడ మాయామహల్ మాంత్రికుడి గుహలో ఉంటది. అది ఇక్కడ ఏ మాంత్రికుడి గుహలో ఇది ఉందో మాకు తెలియట్లా. మరి పడగొట్టినప్పుడు అదే ఆ పైలాన్ అక్కడ అదే మన దృష్టిలో మాయామహల్ ఉండాలి కదా. చిన్న పలుకు కూడా లేకుండా
పాతాళ భైరవి చిత్రంలో మాయామహల్ మాయమైనట్టు చేసి నిన్న మాట్లాడే మిత్రుడు చెప్తా ఉన్నాడు, అది పడగొట్టినప్పుడు నువ్వు కూడా ఉన్నట్టు ఆయన ఒప్పేసుకున్నాడు. ఆ మిత్రుడు ఒప్పేసుకున్నాడు. అది పడగొట్టినప్పుడు నువ్వు మా పక్కన ఉన్నావు, ఇంకొక ఇద్దరు విలేకరులు కూడా ఉన్నారు కదా, మీరు కూడా ముద్దాయిలే కదంటే ఇప్పుడు వీళ్ళందరూ ముద్దాయిలనే కదా అతను చెప్పేది కాదా? ఏం చెప్పాడు? అది పడగొట్టినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మా అందరికి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు, అక్కడ ఉండే వాళ్ళు విలేకరులు ఇద్దరు విలేకరులు వాళ్ళు కూడా ముద్దాయిలేరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముద్దాయిలని అతను క్లియర్ గా ఒప్పుకున్నాడు. అది పడగొట్టాలని కూడా వాళ్ళే క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. మరి పడగొట్టినప్పుడు శిక్ష లేకుండా అట్టుంటది. ఆ పడగొట్టిన వాళ్ళు నిజంగా విలేకరులు అయితే వాళ్ళు ఎవరు దేవుళ్ళ? విలేకరులకు శిక్షలు పడవా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదా? అంటే వాళ్ళు ఏమి చేసిన విలేకరులు అంటే వాళ్ళు ఏమి చేసినప్పుడు కూడా దేవుడికి కూడా శిక్ష వేస్తారు. చూడండి, మనకి తెలిసి దేవేంద్రుడికి ఎన్ని శిక్షలు పడి ఉంటాయి పాపం. మరి విలేకరులకి శిక్ష పడకూడదు తప్పు చేసిన వాళ్ళకి? ఇదే విలేకరులు కొట్టిలేదా? జమ్మలపాలెం సెంటర్లో ఎంతమంది విలేకరులు కొట్టారు? నాగేశ్వరరావు గారిని కొట్టారు. 8 మంది మీద ఇదే శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి అట్రాసిటీ కేసు పెట్టలేదా? 9 మంది అన్న సారీ 9 మంది మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తే ఈ 9 మందిని తీసుకొని నెల్లూరు పోయి ఎస్పీ గారిని కలిసి ఆ 9 మీద ఉండే కేసుని తీసేపిలేదా? అప్పుడు నువ్వు సత్యవంతుడివి. పాపం విలేకరులు అంటే నీకు మంచి అభిప్రాయం ఉంది, వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టలేదు అన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మరి అప్పుడు నువ్వు విలేకరులు ఎవరు నీకు గుర్తు రాలేదా? నాగేశ్వరరావు కొట్టినప్పుడు పెద్ద ర్యాలీ చేస్తా ఉంటే ఆ ర్యాలీ కట్టుకునే ప్రయత్నం చేయలేదా? ఆయన విలేకరు కాదా? ఎవరండి విలేకరులు అయితే వాళ్ళు ఏమి చేసినా, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసినా వాళ్ళు ఏమనకూడదు. విలేకరుల సబ్జెక్ట్ కాదు, విలేకరులు ముందు పెట్టి నడిపిస్తున్నారు మొత్తం. విలేకరులు వాళ్ళల్లో కూడా ఎంతమంది ఉన్నారో కరెక్ట్ గా నాకు తెలియదు. అసలు వాళ్ళు విలేకరులో కాదో కూడా నాకు తెలియదు. ఒక ఆయన వాళ్ళ సొంత విలేకరి కేఎస్ అని ఆయన ఒక పాంప్లెట్ విలేకరు, అతను జర్నలిస్ట్ ఎట్ అవుతాడు? వాళ్ళ పార్టీ పాంప్లెట్ విలేకరు. ఎప్పుడైనా కానీ మరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము పుచ్చుకుంటున్నాం, ఇప్పుడు రేపు మేము ఇస్తామని ఆయన ఏదో అంటున్నాడు. సరే పుచ్చుకోండి, అయితే ముందు పుచ్చుకోవాలి కదా, ఎందుకు దానికి గగ్గోలు పెట్టాం? ఒక్కొక్కటి మీద 10 కేసులు, 12 కేసులు, 14 కేసులు ఈ రోజు కోర్టుకు తిరుగుతున్నాం. ఎవడు పెట్టించాడు ఈ కేసులండి? ఈ అట్రాసిటీ కేసులు ఎవరు పెట్టించారు? ఈ మిగతా కేసులన్నీ మా అందరి మీద ఉండే కేసులు నిన్న కూడా కోర్టుకు పోయించారు. నెల్లూరు అట్రాసిటీ కేసు మున్సిపాలిటీలో బాబురావు పెట్టిన కేసు అది. మరి ఈ కేసులను పెట్టించింది ఎవరు? ప్రతాప్ రెడ్డి కదా. మాట్లాడే వాళ్ళకి సిగ్గు బుద్ధి అన్నా ఉండాలి కదా. మన పాలనలో ఏం జరిగిందో మీకు తెలియదా? ఎంతమంది మీద దళితుల మీద అఘాయిత్యాలు చేస్తారో మీకు తెలియదా? ఎంతమందిని కొట్టారో మీకు తెలియదా? ఎంత అవినీతి జరిగిందో మీకు తెలియదా? బుద్ధి ఉంటే ఎవడన్నా మాట్లాడతాడా? ఈ 10 నెలల్లో ఎవరి మీద అఘాయిత్యాలు చేశారు? ఎవరిని కొట్టారు? ఎవరి మీద కేసులు పెట్టారు? ఈ రోజుకి నా మీద ఇంకా 3 కేసులు ఉన్నాయి. వైసీపీ పాలనలో పెట్టిన కేసులు ఈ రోజుకి ఇంకా 3 ఉన్నాయి. ఎవడి మీద ఉన్నాయి? వైసీపీ ఉన్నాడు రమ్మండి. అయ్యా నా మీద 3 కేసులు ఉన్నాయి, 2 చెప్పండి వచ్చి. నా మీద 3 అంటే ఇంకా 10 ఉండేవాళ్ళు కూడా ఉంటారు మా వాళ్ళు. మాట్లాడేటప్పుడు ఇంత జ్ఞానం ఉండాలి, ప్రజలు నవ్వుకుంటారని ఆలోచన చేయాలి. మన పాలనలో మనం ఏం చేసాము? మరి ఈ రోజున మేము వస్తే రేపు మేము వడ్డీతో సహా తీర్చుకుంటామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు తప్పులు చేశారా? తప్పులు చేసినప్పుడు శిక్షలు పడవా? మీ తప్పులు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అది మా సిద్ధు చెప్పినట్టు వైసీపీ పాలనలో జరిగిన ప్రతి చర్య మీద ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అర్ధరాత్రి పూట ఫైలాన్ని కూలిస్తే పట్టపగులు మధ్యాహ్నం 12 గంటలకి ఎన్టీఆర్ బొమ్మలు ధ్వంసం యాక్సిలేటర్స్ పెట్టి ధ్వంసం చేస్తారు. ధైర్యం బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా ఘోరాలు జరగవే? తన్నిటికి నాయకత్వం వహించింది ఘనమైన మాజీ శాసనసభ్యుడు కాదా?
బుద్ధి లేకుండా ఒత్తాసు చేసుకుని మరి మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ చెప్పుకున్నారు మొత్తం ఒక వర్గం అనుభవిస్తుంది, పని మేము చేశాం, మాకేం లేదంటే మళ్ళీ మీరు ముందుకు వచ్చారు. శాసనసభ్యులు కిడ్నాప్లు ఏదో మాట్లాడారు ఎవరు. అప్పుడు మెజార్టీ ఎంపీటీసీలు కృష్ణారెడ్డి గారి వైపు ఉన్నారు. ఆయన్ని మండల పరిషత్ అధ్యక్షుడిగా కాకుండా చేసేదానికోసం కిడ్నాప్ జరిగిందే కానీ కృష్ణారెడ్డి గారు కిడ్నాప్ చేయాలా తెలుసుకొని మాట్లాడండి. అప్పుడు అసలు మీరు ఆయన పక్కే కర్ర తీసుకొని తిరుగుండొచ్చు నాకు తెలిసి. ఆయన ఏమని తిరిగాడు? అప్పుడు మెజార్టీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి వైపు ఉన్నారా అపోజిట్ గా ఉన్నారా? కృష్ణారెడ్డి గారి వైపే ఉన్నారు. కిడ్నాప్ ఎవరు ఎట్లా జరిగింది? అప్పుడైతే ఇప్పుడు విమర్శించారు నువ్వు కిడ్నాప్లు అని. అప్పుడు కర్రట తీసుకొని తిరిగారు మీరు. ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి ధర్మం ఉండాలి. ఎప్పుడు కూడా అవినీతి అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి వైసీపీ వాడికి ఎవరికి లేదు. నీతిగా నిజాయితీగా క్రమశిక్షణగా ఈ పార్టీలో పనిచేసే సైనికులు మేము. మా శాసనసభ్యులు కూడా నిత్యం కావాలని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి, దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు పైలాన్ వచ్చినా, ఎన్టీఆర్ బొమ్మ వచ్చినా, ఇంకోరి మీద దాడి వచ్చినా, మరి దుగ్గరాల కరుణాకర్, తేజ, హర్ష ఇంకా ఎన్నో ఘటనలు ఏ ఒక్కరిని మీరు వదిలిపెట్టరు. ఈవెన్ నాగరాజు అనే ఆయన ఏదో చిన్న పోస్ట్ పెట్టాడు. నాగరాజు ఒక రోజంతా మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. విలేకరుల మీద ఏమి ప్రేమయా మీకున్నంత ప్రేమ, మీ శాసనసభ్యుడికున్నంత ప్రేమ విలేకరులు 2 ముక్కలుగా చీల్చి అక్కడ జర్నలిస్ట్ క్లబ్ అది పెట్టబోతే దాన్ని పట్టించారా మీరు? ఆ రోజు అఖిలపక్షంగా అన్ని విషయాల్లో మేము బాసటగా నిలిచాం. విలేకరుల గురించి ఎంతో ప్రేమ ఉన్నట్టు, విలేకరుల మీద కేసులు పెడుతున్నట్టు, ఈ వైసీపీ వాళ్ళు పతివర్తలైనట్టు, అసలు భారత రాజ్యాంగాన్ని గురించే మాట్లాడే నైతిక హక్కు ఈ వైసీపీ నాయకులకు ఉందని సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. అసలు భారత రాజ్యాంగం అమలైందని మీరు అనుకుంటున్నారా? 1924 మధ్య కావల్లోనే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ భారత రాజ్యాంగం అమలు కాల. ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి దక్కింది. ఆడమనుషులు కూడా చూడకుండా అమరావతిలో ఇష్టాన్ రాజ్యంగా లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు కొట్టేశారు. ఎవడన్నా స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలిగాడా? ఏదన్నా చిన్న కాలిస్తే 3 రోజులు చిన్న స్థాయి నా స్థాయి వాడు కూడా హౌస్ అరెస్టా? నాకు తెలియదు ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే. ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు చేసేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళని. జ్యోతిబాబురావు స్థాయి వాడు కూడా హౌస్ అరెస్ట్ 3 రోజులు. మీ పాలన అది, మీ గబ్బు పాలన. మీరు మళ్ళీ ఇంకొకరి గురించి రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని పరిస్థితారా? రెడ్ బుక్ లో ఉండేది కూడా ఎవడైతే దౌర్జన్యం చేశాడో, ఎవడైతే అవినీతి చేశాడో, ఎవడైతే కక్షపారితమైనటువంటి పాలన చేశాడో, ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద హింసించాడో వాడి మీద చర్య తీసుకునేది రెడ్ బుక్. ఒకవేళ మీరు అనుకుంటే న్యాయబద్ధంగా ఉండేవాడు మీద రెడ్ బుక్ ఎందుకు ఉంటుందండి? పెద్దలు మనవాళ్ళు మాట్లాడాల్సిన బలిశెట్టి వెంకటేశ్వర ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడాలంటే పుంకాలు 4 రోజులు మాట్లాడచ్చు మీ మీద. మీకు అసలు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని చెప్తా ఉన్నాం. బుద్ధి సిగ్గు లేని మాటలు. మళ్ళీ కృష్ణారెడ్డి గారు కాటేస్తున్నారు. ఏమిటి కాటేశారు? మీ అందరూ సందాలు ఇచ్చుకుంటారు నాకు తెలిసి. ఏది కాటేసేది? అందరూ తెచ్చుకొని ఉంటారు డబ్బులు. మాట్లాడేదానికి ఒక పద్ధతి, ఒక పాడు ఉండాలి. ఒకవేళ నిజంగా పైదాన్ని కానీ మీరు కానీ తేగలిగితే ఆ మాయామాలు ఆ మంత్రికుడు గుహలో నుంచి బయటికి కేసులు తీసేద్దాం. ఆ రోజు ఆంపట్టణంలో జై పాతాళ ఏ విధంగా వెళ్ళిపోయింది అది. ఆ మాయామహల్లో ఉన్న ఆ మాయామహల్ తెచ్చాడు పెట్టండి. ప్రతాప్ రెడ్డి గారి మీద కేసు తీసేద్దాం. విలేకరులు ఎవరన్నా ఉంటే నిజంగా వాళ్ళ మీద తీసేద్దాం. మిగతా వాళ్ళ మీద తీసారు. మనమే తెలుగుదేశం వాళ్ళ మీద కూటమి వాళ్ళు పొరపాటు పడ్డట్టుండో అని మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద కోట్ల రూపాయలు చేసే ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పైలాన్ని కూల్చివేసి
అసలు చిన్న పలుకు, నాకు విచిత్రం ఏంటంటే చిన్న పలుకు కూడా అంత పలుకు లేదు. తమ్ముడు సిద్ధు చెప్పినట్టు ఎన్నో ఉద్యమాలు చేశాం అఖిలపక్ష కమిటీ తరఫున, పార్టీ పరంగా ఎవడ స్పందనే లేదు. దాని పక్కనే ఒక ప్రెస్ క్లబ్ ఒకటి పెట్టి ఆడ దొంగలు మొత్తం దాంట్లో చేర్చి ఆడ పంచాయతీలు ఆడ చేసిన వేషాలు ఎవరికి తెలీదు. మరి మీరా మాట్లాడేది? డెకాయిట్స్ మొత్తాన్ని వదిక్కడ పెట్టి బుద్ధి ఉండాలి. ఇంకైనా సిగ్గు తెలుసుకొని మాట్లాడటం ఆపండి, లేకపోతే మళ్ళీ మేము మాట్లాడాలనుకుంటే ఒక 4 రోజులు మాట్లాడచ్చు వైసీపీ గురించి. నేడు గతంలో 14-19 మధ్యలో అమృత పథకం కింద మన పెద్దలు బీజేపీ నాయకులు, దేశంలోనే ఒక పేరెన్నికన్న నాయకుడు వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆనాడు ఉన్న పెద్దలు బేద రవిచంద్ర గారు కానీ, మస్తానరావు గారు కానీ సారథ్యంలో ఆ రోజు కావలి మున్సిపాలిటీని 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేదానికి అమృత్ పథకం కింద దీన్ని ప్రత్యేకంగా కావలిని చేర్చి ఆనాడు పైలాన్ని స్థాపించడం జరిగింది. పైలాన్ని స్థాపించింది రాష్ట్రంలో అమృత పథకం కింద ఉన్న అన్ని నగరాల్లో కూడా ఈ పైలాన్ని శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఆ పథకంలో ముఖ్యంగా సంగం నుంచి చినకాక వరకు నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీల ద్వారా కావలి పట్టణానికంతా కూడా నీళ్లు ఇచ్చేదానికి ఆ నిధులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మన ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో ఆ నిధుల్ని వినియోగించకపోగా ఆ పైలాన్ మీద వీళ్ళు కళ్ళు పడ్డాయి. ఈరోజు చట్టం తన పని తను చేసుకోబోతా ఉంది, అంతేగాని ఎవరు ప్రోత్సహించింది కాదు. ఇక్కడ మీరు చేసింది ఆనాడు భయంకరమైన తప్పు. ఎందుకంటే పైలాన్ని ఏ నగరంలో కూడా కూల్చిన సందర్భం ఎక్కడా లేదు. దాన్ని కూల్చడానికి ఒక పన్నాగం బన్ని విలేకరులను ముందు పెట్టి, విలేకరులో ఒక వర్గాన్ని చీల్చి ఆ విలేకరులను ముందు పెట్టి నడిపించింది మొత్తం నువ్వు నీ శిష్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు విలేకరుల్లో ఒక 2 వర్గాలు చేసి వాళ్ళని రాత్రి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కూల్చడం జరిగింది. వాళ్ళని ముందు పెట్టి అక్కడ మీకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయిస్తాం కాబట్టి దాన్ని కూల్చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి, దానికి నేను సహకారం ఇస్తానని చెప్పి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఆనాడే చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఆనాడే తెలుసు అందరికి కూడా పైలాన్ని కూల్చటం. ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఒక పేరెన్నికల వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అంటే ఆయనంటే ఒక గౌరవభావం అందరికి కూడా, ప్రతి పార్టీ వ్యక్తులకి ఆయనంటే ఒక గౌరవభావం ఉంది. అలాంటి వ్యక్తి పేరున్న దాని మీద ఆయన శాంక్షన్ చేయించిన దాని మీద పైలాన్ని కూల్చటం అంటే నిజంగా దారుణమైన విషయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతాప్ రెడ్డి గారితో ఆయన ఆడియోలో నేను బెంగళూరు నుంచి మాట్లాడిన సందర్భాలు 1-2 దాని మీద నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో గతంలో శాసనసభ్యులు ఉన్నారు, ఇలాంటి శాసనసభ్యుడు చూడలేదు, ఇలాంటి శాసనసభ్యుడు జలదంకి సంస్కృతిని ఏడ తీసుకొస్తున్నాడు అని చెప్పి. అసలు కావలి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా కావలి సైడ్ చూసేటట్టు చేసింది మీరు కాదా అని అడుగుతున్న. 19-24 మధ్యలో కూల్చటం, ప్రతిదీ కూల్చటం. ఈరోజు పైలాన్ని కూల్చిన సందర్భంలో రాష్ట్రం అంతా చెప్పుకున్నారు ఇది కావలా లేకపోతే కడప అని చెప్పి. అదేవిధంగా ఎన్టీఆర్ బొమ్మని దారుణంగా నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు అతను నాతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది కూల్చటం లేదు, దాన్ని నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాం, అన్నా ఎన్టీఆర్ బొమ్మల్ని ఏదో మీరు తీయాలనుకుంటున్నారంట, మనకి పెద్దలు ఉన్న వాళ్ళు అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు ఉండేవాళ్ళు ఉన్నారు, మనం కూల్చాలనుకుంటే వాళ్ళతో తీయాలనుకుంటే అక్కడి నుంచి తీయాలనుకున్నప్పుడు పిలిచి మాట్లాడదాం ఇంకొక ప్లేస్ కి, అది ఏదన్నా దేవాదాయ అది స్థలం అయితే అని చెప్పి చెప్పటం కూడా జరిగింది. ఆనాడు ఆయన లేదు నేను ఏం లేదు మధు, ఎన్టీఆర్ జోలికి వస్తే మీ ఉనికే కోల్పోతారని చెప్పి కూడా నేను గంటాపదంగా ఆయనకి చెప్పడం జరిగింది ఆనాడు. కానీ ఆయన పక్కకు పోయినట్టు పోయి
ఆ రోజు క్రేన్ పెట్టి ఎన్టీఆర్ బొమ్మను కూల్చడం జరిగింది. నేను ఎమ్మటే ఏ పదవుల కోసమో ఇంకో దానికోసమో నేను ఆశించకుండా బయటకు వచ్చి ఆ రోజే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం జరిగింది. ఎన్టీఆర్ బొమ్మ కూల్చినప్పుడు ఇది తప్పు బ్లాక్ డేగా వర్ణించడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కావల్లో ఎన్నో సందర్భాలు ఈరోజు విలేకరుల్ని ఎంత మందిని దారుణంగా కొట్టినప్పుడు కానీ, దారుణంగా వాళ్ళని కేసులు పెట్టించినప్పుడు కానీ, కావలి వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేసింది. వాళ్ళు కూడా సిగ్గుపోతారు ముందుండే శాసనసభ్యులు నువ్వు వాళ్ళతో కలుపుకొని మాట్లాడుతుంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరు మస్తాన్ రావు గారు కానీ, పార్వతమ్మ గారు కానీ, యానాది రెడ్డి గారు కానీ, కొండపనాయుడు గారు కానీ ఎవరు ఇటువంటి కార్యక్రమాలు అంతకు ముందు చేసిన సందర్భాలు లేవు. నువ్వు వాళ్ళతో పోల్చుకొని మాట్లాడటం, అసలు కావాలని డిఫరెంట్ గా వ్యవస్థలను మార్చటం నువ్వు నీ శిష్యుడు చేసిన పనులు ఇంకెవ్వరు కావాలి చరిత్రలో చేయలే. మీది ఒక చీకటి అధ్యాయం. ఆ 1924 మధ్యలో మీది ఒక చీకటి అధ్యాయం. దాని గురించి ఈరోజు ప్రజలకి ఏదో వివరించాలని, ఏదో బుర్ర జల్లాలని చెప్పి మాట్లాడటం దారుణం. అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు. అభివృద్ధి గురించి ఆనాడు జరిగిన మీ ప్రభుత్వంలో నేను శాంక్షన్ ప్రతిదీ నువ్వు శాంక్షన్ చేయించుంటే ఈరోజు పనులు కూడా పూర్తి చేసి ఉండాలి కదా. ఎక్కడా కూడా పనులు జరిగిన సందర్భాలు లేవు. ఈరోజు ప్రజల్లోకి వచ్చే ఒక మంచి పేరుని, కృష్ణారెడ్డి గారి మీద వచ్చే ఒక మంచి పేరుని చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు కావాలని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఈ సంఘటనలన్నీ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరి సందర్భంలో చట్టం తన పని తను చేసుకోబోతా ఉంది. ఈరోజు పైలాన్ను కూల్చింది మీరు కాబట్టి, మీ మీద కేసు ఉంది కాబట్టి మీరు సరెండర్ అవ్వాలా. సరెండర్ అవ్వటం పోలీసు వారి చర్యలు తీసుకోవటం జరుగుద్ది. ఆయన చెప్తా ఉన్నాడు ఏదో సానుభూతి, ఆయన మీద ఏదో పెద్ద కావలేందో రణరంగం అయిపోద్ది ఆయన మీదకి పోతే పోలీసు అని. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు నిన్ను హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు చేసిన అన్ని కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో, నువ్వు నీ శిష్యుడు నీ అనుచరుడు చేసిన ప్రతి ఒక్కరిలో కూడా భూ యజమానుల దగ్గర నుంచి, పత్రికా విలేకరుల దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి కూల్చివేసిన మొత్తం ఆ సంఘటనలన్నీ చూపించింది మీరు కావాలో. కాబట్టి మీరేదో మాట్లాడితే ఇవన్నీ ప్రజల్లో అందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడకుండా కామ్గా ఉండటం మంచిదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. నిన్నటి రోజున ఫైలాన్ కూల్చివేతలో పాల్గొన్నటువంటి అరెస్టులో భాగంగా మా పాత వైసీపీ సోదరులు చేత ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకేం చేయలేదు, కానీ అధికారం లేనప్పుడు మీరే ముందుండాలి అని ప్రోత్సహించి పాపం వారి చేత బలవంతంగా అసలు కావలి అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, రౌడీజం జరుగుతుంది అని గగ్గోలు పెట్టించి దాదాపు 3 దశాబ్దాల కిందట స్వాతి ముచ్చి 3 దశాబ్దాలు దాటి ఉంటుందా కమల్ హాసన్ సినిమా వచ్చి, కమల్ హాసన్ కూడా నవ్వుకుని ఉంటాడు, నాకంటే ప్రతాప్ రెడ్డి గారి ముందు పుట్టుంటే నేను నటుడిని అయ్యేవాడిని కాదేమో. అధికారం ఉన్నప్పుడు నిన్న మాట్లాడిన మా సోదరులు రఘు యాదవ్ గారు, కామరాజు గారు, ప్రసన్న గారిని దగ్గరికి తీసిన సందర్భం లేదు, ఆర్థికంగా కానీ పదవులు కానీ. అధికారం పోయినాక మీరే నాకు పెద్ద దిక్కు అని చెప్పి వాళ్ళతో అభూత కల్పనలు మాట్లాడించారు. ఆ విధంగా కమల్ హాసన్ కూడా గుర్తు చేసుకున్నాడు పాపం, ఇతను ముందు పుట్టుంటే నాకు నటనలో అవకాశం తక్కువ ఉండేదని. నిన్నటి రోజులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రభుత్వ పథకం, కేంద్ర ప్రభుత్వం ఈ కావలి కూడా వెనకబడిన ప్రాంతం, చుట్టుపక్కల పల్లెలకి ఆయువు పట్టుగా ఉంది. ఇట్లాంటి పట్టణంలో మనం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తే పట్టణం అభివృద్ధి చెందితే పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయని అమృత పథకం ద్వారా ఇచ్చిన పథకానికి సంబంధించిన ఒక పెద్ద స్తూపాన్ని కనుమరుగు చేసిన సందర్భం. నీ దగ్గర నిజాయితీ ఉంటే, నీ దగ్గర నిబద్ధత ఉంటే అది కూల్చివేసినప్పుడు కావలి శాసనసభ్యుడు నువ్వు, ఎవరో దుండగులు కూల్చారు, నువ్వు నిగ్గు తేల్చాలి కదా నిజాయితీ పరుడు అయితే. పక్క రోజే నీ నిలువెత్తు కట్అవుట్ నువ్వు ఉండేది 4 అడుగులు, కానీ 6 అడుగులు ఫోటో వేసుకున్నావు. నీ పక్కనే నీ అదే రాము లక్ష్మణ్ అతను కూడా సుకుమారెడ్డిది కూడా వేసుకున్నావు. ముందు రోజు దుండగులు కూల్చేస్తే పక్క రోజు ఎందుకు శంకుస్థాపన చేస్తా? కావలి ప్రజలు ప్రతిదీ
నిశ్చింతగా గమనిస్తా ఉన్నారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, అవసరానికి ఏ అవసరానికి ఆ గుడిగెత్తినా ప్రతిదీ కూడా నిశ్చింతగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రతాప్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత మొదటిసారి ఆలోచనలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆవేదన చెందాడు. దేనికంటే అతని మీద కేసు ఫైల్ అవ్వగానే, ఎవరే నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు, ఈ పైలాన్ కూల్చివేత నేనే, నా సారథ్యంలోనే ఎంతో మంది అమాయకులు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు లేదా ఇంకొంతమంది అరెస్ట్ అవ్వాల్సిన అమాయకులు వాళ్ళ జీవితాలతో నేను ఆడుకునే డబ్బు ఉంది, అధికారం ఉంది, అహంతో అధికార మదంతో వాళ్ళతో పని చేయించాను, ఈరోజు నా మీద కూడా కేసు వచ్చింది అని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డా అంటే ఒక్కసారి 4 సంవత్సరాలు రీల్ వెనక్కి తీసుకున్నాడు. అధికార మదంతో ఆనాటి సీనియర్ విలేకరి కుడి ఎడంగా ప్రతాప్ రెడ్డి గారి తండ్రి వయసు జలదంగి ప్రభాకర్, అతని ఇంటికి మనుషులను పంపించి దౌర్జన్యం చేయించానే, అతని మీద కేసు పెట్టించా. అదేవిధంగా ఆరి వయసుల్లో ప్రముఖుడు సీనియర్ జర్నలిస్ట్ ఒలేట్ నాగేశ్వరరావు మీద నా మనుషులను పంపించి దాడి చేయించా, అతని మీద SC ST కేసు పెట్టించా. ఇది కూడా ఆలోచించాలా. అదే పవిత్ర రంజాన్ నెలలో ముజీర్ విలేకరి మీద సేమ్ అదే దాడి చేయించి అట్రాసిటీ కేసు పెట్టించాను. వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన పడి ఉంటారో. ఈ రోజు అంటే పైలాన్ కూల్చివేతలు నేను ముద్దాయిని కాబట్టి నా మీద కేసు పెట్టినా కూడా నాకు ఇంత ఆవేదన ఉంది అంటే, ఆ రోజు వాళ్ళు తప్పు లేకపోయినా నేను తన్నిచ్చి నేను అట్రాసిటీ కేసు పెట్టిస్తే వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎంత బాధపడి ఉంటారని వారు నిన్న బెంగళూరు నుంచి ఆడలో ఫోన్ సంభాషణలో అతని మాటల్లో ఆ తడబాటు, ఆ పశ్చాత్తాపం ప్రతాప్ రెడ్డి దగ్గర కనపడింది. ఈ తప్పు అధికారంలో ఉన్నప్పుడు నేను చేయకపోతే నాకు ఎన్ని దోషాలు చుట్టుకునేవి కాదు కదా. ఒక సామాన్యుల్ని నేను చేస్తున్న గ్రావిల్ అంటున్నాడు, గ్రావిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు గ్రావిల్ తోడుకోవాల్సింది, దాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పట్లా, మా శాసనసభ్యులు కూడా అడ్డు చెప్పట్లా. గ్రావిల్ తోడుకోవడంలో అడ్డు కాదు, గ్రావిల్ కి లారీకి 1500 తీసుకున్న దానిలోనే అడ్డు. సబ్ రిజిస్టార్ ఆఫీసు రిజిస్టార్ పని చేసుకుంటాడు, రిజిస్టార్ కి నువ్వు డబ్బులు తీసుకుని పోస్ట్ ఇచ్చావు చూడు, అది తప్పు. జగనన్న పేరుతో లేఅవుట్ ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే ప్రభుత్వం అందరికి ఇవ్వాలా. కానీ నీ వంట మనిషి చేత, నీ కార్ డ్రైవర్ తోటి, నీ ఆఫీసులో ఉన్న బాయ్తో పొలాలు కొనిచ్చావు చూడు, అది తప్పు. కావునే పశ్చాత్తాపంతో అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే పోయేది కదా. చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని అన్యాయంగా వాళ్ళ కుటుంబాలని రోడ్డు పడేశాను, వాళ్ళు తప్పు లేకపోయినా. ఇవన్నీ అక్రమాలు వాళ్ళు ఆ రోజు రాయబట్టే కదా నేను మీద అట్రాసిటీ కేసులు పెట్టించింది అని మొట్టమొదటిసారి ప్రతాప్ రెడ్డి పశ్చాత్తాపం ఆ ఫోన్ వ్యాఖ్యల్లో పడిపోయింది. పైపెచ్చు ఇలా మా సోదరులు చెప్పారు, వడ్డీతో సహా చెల్లిస్తాను. నువ్వు ఈ వడ్డీలు చక్కెర వడ్డీలు లెక్కేస్తే ఇంకా చాలా చెల్లియాలి ప్రతాప్ రెడ్డి. ఈనాటి ఉన్న కూటమి ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు గడిచి 11 నెలలు దాటినా కూడా ఎక్కడ పగ ప్రతీకారాలు పోలా, ఎవరి మీద దాడులు లేవు, ఎక్కడ కూడా నీలాగా చేయి జాపిన సందర్భం లేదు. ప్రతి చోట నువ్వు చేయి జాపాల్సిందే. ఇక్కడ సందర్భం లేదు కదా, వారిని ఎట్లా తప్పు పట్టేదానికి నీకెక్కడా ఛాన్స్ లేదు. కావున ఈ పైలాన్ నువ్వు శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎవరైతే దోషులు తేల్చలేకపోయావు, అది నీ అసమర్థత. ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించిన పైలాన్ ప్రభుత్వానికి ఈ కావలి పట్టణానికి చిహ్నంగా ఉన్నది ధ్వంసం చేస్తే దాన్ని తేల్చలేదంటే నువ్వు చేతగానితనం వల్ల. ఈ రోజు ఉన్న ప్రభుత్వం, ఈ రోజు ఉన్న నాయకుడు మొగోడు కాబట్టి నిజాలు బయటికి తీసి దోషుల్ని కటకటాలకు పంపిస్తున్నాడు. దీనితోడు కావల్లో ఎవరు లేనట్టు బోగోలు నుంచి వస్తాడు మా మద్దుపోయిన రఘు యాదవ్ గారు, ఎగేసుకొస్తుంటాడు. అదే రఘుని అడుగుతున్నాం,
ఆయన ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. భారత అంబేద్కర్ రాజ్యాంగం కదంట నడిచేది. అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి నువ్వు ఈ రోజు భూగోళ నుంచి కావలకు వచ్చి నువ్వు ప్రశాంతంగా వాక్చాతుర్యంతో నువ్వు ఏదైనా మాట్లాడుకుని వెళ్తున్నావు. అదే అంత ముందులాగా ప్రతాప్ రెడ్డి, సుకుమార్ రెడ్డి రాజ్యాంగం నడిస్తే నువ్వు కావలకు వచ్చేలేవాడు కాదు కదా. లెగిస్తే ఇంకో మాట మాట్లాడుతుంటాడు, మా దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు చాలా మంది ఉన్నారంటే. ఎవరి దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు? నువ్వేమన్నా ఒకటే మాట అడుగుతున్నా. నేను మొదటి వరుసలో కూర్చున్న వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టినాక మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చారా? మొదటి వరుసలో కూర్చున్న నిన్న వైసీపీ నాయకులు మొలతాడు కట్టిన మొగోళ్ళు ఎవరైనా వైసీపీ పార్టీ పెట్టినాక రాజకీయాల్లోకి వచ్చారా? మీరు కూడా ఏదో పార్టీని జంప్ అయ్యి వచ్చారా? మీరేంది మాట్లాడేది పార్టీలు మారేదాని గురించి? అలా హక్కు ఉందా నీకు? నీకు కోతవేడ తీరంలో 1 కిలోమీటర్లో ఒక దళిత యువకుడు గోచిపాతల తేజ దాడి జరిగితే ఇంట్లో దక్కున్నాడు. నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడేదేంది? 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్వోతులు హర్ష మీద దాడి జరిగి అతను సూసైడ్ చేసుకునే పరిస్థితి. అతని గురించి స్పందించాడు. నువ్వేంది రాజ్యాంగం గురించి మాట్లాడేది? కావున అతను ఈ కావలి నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసినప్పటికీ ఎంతో మంది ఎమ్మెల్యేలకి పదవి మీద వ్యామోహం ఉంది, పని మీద వ్యామోహం ఉంది, కావలి నియోజకవర్గ డెవలప్మెంట్ వ్యామోహం ఉంది. ఓన్లీ డబ్బు మీద వ్యామోహం ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. డబ్బే అతనికి వ్యామోహం. డబ్బు కోసం ఏదైనా చేపిస్తాడు, డబ్బు కోసమే ఏదైనా చేస్తా ఉంటాడు. దానిలో భాగమే నిన్న మా సోదరులు ప్రసన్న గాని కామరాజు గాని వీళ్ళందరితో ఆట ఆడిడం. కావున మీ బెదిరింపులకి, మీ ఉడతూపులకి ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర పాత్రికేయులందరికీ, వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నిన్నటి రోజున కొంతమంది మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పాత మిత్రులు, వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా మిత్రులు అనుకో, పార్టీ పరంగా పాత మిత్రులు, నా గురించి నా పేరు తెలియనట్టు బెల్లం ముందు బెల్లం, తర్వాత బెల్లం చింతపండు, పొద్దున్న లేచి నా బెల్లం తెంపని మీక ప్రతివాడికి నా బెల్లమేనా? బెల్లం చింతపండు అనేది వ్యాపారం, నా వృత్తి అది. ఆ వృత్తిలో వ్యాపారం చేసి ఎంతో మందిని బతికిస్తున్నా నేను. సమైక్యాంధ్రాలు 2 సార్లు ఉద్యమాలు చేసి లక్షలు ఖర్చు పెట్టాను ఆ బిడ్డల సొమ్ము. కావల్లో గాంధీ విగ్రహం రేటుని లక్షల రూపాయలు పెట్టి కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది డొనేషన్ ఇచ్చినా ఎక్కువ శాతం నా సొంత డబ్బు పడింది. గాంధీ బొమ్మ పెట్టా. అక్కడ కూర్చున్న మిత్రులకు కూడా చాలా మందికి నేను డబ్బులు ఇచ్చున్నా. కానీ ఇచ్చింది ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియదు. నేను ఈ చేతి జేబులో ఉంటుంది, ఈ చేతి బయట ఉంటుంది. చాలా మంది విలేకరులకు కూడా, అంటే నా వ్యక్తిగత కూడా ప్రసాద్ నా మిత్రుడు అని, ఎందుకంటే వాళ్ళకి జీతాలు పైనుంచి రావు పాపం, ఎవరో ఒకరు యాడ్ డబ్బులు ఏదో ఇస్తే. అటువంటి మిత్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్కటి వాళ్ళే కాదు, ఎవరు ఏ విధంగా నా అడ్రస్ తెలుసుకొని ఎక్కడో వినుకొని నుంచి మా ఆరోగ్య మిత్రులు లెక్కలు చేస్తుంటారు. నా శక్తికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే నేను 150 రూపాయలు గుమ్మస్తా నుంచి ఎదుగుతాను కాబట్టి. ఆ బెల్లం చింతపండు అమ్మిన డబ్బుతోనే వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేశాను నేను. నా వ్యాపారం ఎందుకు మాట్లాడతారా? సరే, నేను బెల్లం చింతపండు అమ్ముతున్నా, నువ్వేం చేస్తున్నా? నీ వ్యాపారం ఏంది? నోకియా కంపెనీ, పిఎం మోటార్సా, లేకపోతే అప్పో కంపెనీ? ఏం కంపెనీతో దగ్గర చేస్తున్నారు? కార్డులో తిరుగుతున్నారు. నేను ఈరోజు కార్డు ఏజెన్సీ పెట్టే శక్తి నాకుంది, కానీ నా కారు లేదు. నేను ఎప్పుడు జనాలు జరగాల. మా గురువు గారు యానాశెట్టి గారు చెప్పారు నాకు ఆ మాట. దూరం పోతా ఉంటే అందరిని పలకరిస్తాడు నన్ను. అటువంటి మైండ్ సెట్ గల్లో ఉంది. అటువంటి వదిలేసేసి బెల్లం చింతపండు వ్యాపారాల గురించి ఎందుకు మాట్లాడతారా? వృత్తుల గురించి మాట్లాడబాగండి. పుట్టగతులు ఉండవు మనకో. ఇంకొకసారి ఆ వృత్తి గురించి మాట్లాడబాకండి. ఇంకొకటి, ఆ పైలాన్ ప్రాజెక్టు పడగొట్టినందులో కొంతమంది విలేకరులు తోటి ఆయన నేనేదో వాళ్ళకేదో
సేవ చేసినట్టు, నేనేదో వాళ్ళకి దగ్గర తీసినట్టు, నేనేదో వాళ్ళకి డిన్నర్లు ఇచ్చినట్టు. డిన్నర్లు ఎప్పుడు ఇస్తుంటా? ఎవరు వచ్చి డిన్నర్లు ఇస్తుంటా? అదే మరి పెద్ద నాకే ఇదేం కాదు, నాకేం కొత్త కాదు. అది నీతిగా పనిచేస్తా, నిజాయితీగా ఉంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మూతి మీద మేసం ఉంటే, నేను ఆ సందర్భంలో ఉన్నానని కానీ, నాకు ఆ సబ్జెక్టు తెలుసని కానీ మీకు దమ్ముంటే రేపు 11 గంటలకి కలుకొలమ్మ గుడికి రండి. నేను నా తెల్ల బట్టలతోటి వచ్చి తలంటూ స్నానం చేసి నా చేతిలో కర్పూరం కాలిపోతున్నా కూడా చేతిలో కర్పూరం చేస్తా. అమ్మ నన్ను కాలనీదు, నిజాయితీ పడుతుంది కాబట్టి. మీకు దమ్ముంటే నేను రేపు 11 గంటలకి నేను కలుకొలమ్మ గుడి దగ్గర కూర్చొని ఉంటా. సిగ్గు లేకుండా ఎందుకు అటువంటి మాటలు మాట్లాడతారు? ఎవరికైనా ఒక సహాయం చేస్తామయ్యా. సహాయం చేస్తే దాన్ని ఏదో చూస్తామా? నేను 4 విలేకరులు వేసినారు లోపల. 4 విలేకరులు 3 నా బాధితులే. ఒక పిల్లడు కొత్తగా వచ్చి నాకు తెలియదు పాపం. ఆ 3 కూడా ఏదో విధంగా చేసి ఉన్నా నేను. అది నా వ్యక్తిగతం. అది అంతేగాని ఏదో మసిపూసి మారేడికాయ చేసి శెట్టిగారి పిల్లని కదా నేనే భయపిస్తే పాత గాంధీని కాదు రెండో షాంపు చూపించేదానికి జంజం కూడా తీసి పన్నుకినా. పాత పొట్టి శ్రీరాములు కాదు సాపేసి కూర్చుని నిరాగ దీక్ష చేసేదానికి తొత్తరు తీరుస్తున్నా నా జోలికి కనిపిస్తే. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటా. ఇంకొకటి చెప్తున్నా, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ, నేను వైఎస్ఆర్ పార్టీకి అసలు ఓటేదా. ఒక ఎలక్షన్లో బీదా మస్తానరావు చేశా, మున్సిపాలిటీ ఎలక్షన్లో ముందే పోయా. రెండో ఎలక్షన్ విష్ణువర్ధన్ గారికి చేశా. తర్వాత విష్ణువర్ధన్ గారు ఓడిపోయిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ప్రసాద్ నువ్వు అక్కడ ఉండవు నా కాడికి వచ్చా అన్నాడు. నేను ఇప్పుడు రానన్నా, ఈ సందర్భం మంచిది కాదని అన్నాను. తర్వాత పుట్టినరోజు అప్పుడు మీ పుట్టినరోజు నా పుట్టినరోజు చేరమన్నాడు, నేను చేరనన్నా. తర్వాత 6 నెలల నుంచి ఒకటే విధంగా సుకుమార్ రెడ్డి మీరు ఫోన్ చేస్తే ఆ రోజు నేను ఇచ్చా. ఎందుకు వచ్చా ఆ రోజు కూడా ఎవరన్నా మిత్రులు పోలీస్ పనో సేల్ ట్యాక్స్ పనో ఏదైనా ఉంటే చేసుకోవచ్చులే, నేను వాళ్ళకి ఉపయోగపడతాను కదా, ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి ఇచ్చా. అక్కడి నుంచి మీ యొక్క అక్కడ ఉండే పరిస్థితులు నచ్చక ఆ వాణ్ణి కొట్టు ఈయన్ని కొట్టు, ఈయన లోపలే వాణ్ణి లోపలే, అది దోచుకున్నాం ఇది దోచుకున్నాం, ఇదే పని నేను చూసి 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 గాంధీ మహాత్ముడి ఆశయాలతో పుట్టినోని కాబట్టి నాకు నచ్చక 2 సంవత్సరాల క్రితమే కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి వెంకటేశ్వరం బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు చెప్పా, అన్న 20,000 గెలుస్తారు మీరు దండి అన్న. నువ్వు వస్తావన్నాడు, వస్తానన్న. అదే 2 సంవత్సరాల క్రితం నాకు నా గృహప్రవేశం లేటెస్ట్ గా నేను రీమోడల్ చేస్తే గంట సేపు నా ఇంట్లో ఉన్నాడు. ఆ రోజే అందరు లెక్కేశారు తిరుపతి ప్రసాద్ అవుట్, కృష్ణారెడ్డి గారి క్యాండిడేట్ అయితే నేను సంవత్సరం క్రితం కూడా చెప్పాను. నేను చాలా మంది చెప్పినా కృష్ణారెడ్డి గారు వదిలేపారు, ప్రసాద్ మనవాడు, ప్రసాద్ మన దగ్గరకు వస్తాడు వదిలేయమన్నాడు. మీ ఆ పద్ధతులు నచ్చక, ఆ దౌర్జన్యాలు నచ్చక, తర్వాత ఎలక్షన్లో నేను వస్తుంటే నా బిడ్డని బెదిరించారు, నన్ను చంపేస్తామన్నారు, గెలిచిన తర్వాత రౌడీ షీట్ పెడతామన్నారు, నన్ను రాత్రి ఇంట్లో చెట్టుకొని వెళ్ళిపోతే జైల్లో చేస్తా, జైలు ఎదుర్కొనేదారు కాదు నీళ్ళు పడద్దంట. ఒక మిత్రుడు ఆయన ద్రోణాలు వెంకట్రావు, ఆయన పోయి పాదతి నాగరాజు వెంకట్రావు వచ్చి అయ్యా మాకు జలబరిస్తుంది అయ్యా ప్రసాద్ గురించి మాట్లాడి, నా బొచ్చు ఏమవుతుందా సత్య అనుకుంటా అవుతుంది. మనకన్నా పెద్ద పెద్ద మేధావులు చచ్చిపోయి విగ్రహాలు ఉన్నారు పాప, వాళ్ళకన్నా మనం పెద్ద లెక్క. జలదరిచ్చేసేద్దంట ఊళ్ళు, ఏం జలదరిస్తుంది, ఏం చేస్తారా? మనిషికి అత్యంత ప్రమాదకరమే ప్రాణం. ఆ ప్రాణం పోయిన తర్వాత ఇంకేముందా, ఏం లేదు. 2 రోజులు ఇంట్లో తెల్లం కూడా టీవీ దొరకకుండా తెల్లవారులో అబ్బా ఈ సీరియల్ భలే ఉందా మంచి మిస్ అయిపోయింది అంటది. అంటే నేను పోయాను కదా టీవీ చూసుకుంటుంది అనమాట. అటువంటి కాలంలో బతుకుతున్నాం. అక్కడ ఉన్న 4 రోజులు కూడా మరో కరోనా రానియకుండా మీ దెబ్బకి నీతిగా నిజాయితీగా బతకండి. ఇంకొకటి కృష్ణారెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతే తుమ్మలపెంట రోడ్డు గాలికి వదిలేశారు. మీరు గుంతలు దొరికితే ఆయన గుంతలు బోడుస్తున్నారు. 6 lanes రోడ్డు మేము తెచ్చామన్నారు. ఈరోజు ఆయన తెచ్చి వేస్తున్నాడు. కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు రాకపోతే ముందుగా నేను ఇస్తానని చెప్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. అదేవిధంగా రేపు ట్యాంక్ బండ మీద తయారవుతుంది మందార చెరువు. మన ఇంటి ముందు గుంతలు పడి దమ్మ శ్రీదేవి ఆ కళ్యాణ మండపం పెళ్లిళ్ళు రాత్రిపూట పెళ్లిళ్ళు ఎగ్గొట్టేవాళ్ళు. ఏంటంటే యారు గుంత ఉందో యారు నీళ్ళు ఉండో దెబ్బకి పోలేక యారు పడితే కాలేరు విజయాసపేటలో పోవాలి భయపడి చచ్చి పాప మా కళ్యాణ మండపం కూడా జనాలు పోయేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో మగ్గితే భారతదేశానికి స్వాతంత్రం యుద్ధం చేస్తే వచ్చింది. ఈడ మామూలు యుద్ధం చేస్తే రాలే కావులకి. బీభత్సమైన బురదలో పుల్లారు వీళ్ళందరూ, గుంతల్లో దిగారు వీళ్ళందరూ. అన్ని చేస్తే ఈడ స్వాతంత్రం వచ్చింది. జనాలు ఉక్కిరి బిక్కిరి మీద చేసి యుద్ధం చేస్తే
ఇక్కడ స్వాతంత్రం వచ్చి నీ స్వేచ్ఛగా ఈ రోజున బతుకుతున్నారంటే 10 నెలల 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలుసు కదా మనం చేసిన ఏమేమి మారడ కాండలు దమన కాండలు 2 సంవత్సరాలు పరారైపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బీభత్సం సృష్టించారు ఆ రోజున. ఎవరు చెప్తే వినేవాళ్ళు కాదు, మీకు నచ్చింది చేయటం అంతే. కానీ ఈరోజు గెలిచిన తర్వాత 2 నెలల నుంచే మీరు అన్ని కూడా మీరు ఇక్కడ 2 నెలల నుంచే మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారుగా. 2 నెలల నుంచి మీరు స్వేచ్ఛగా ఎమ్మెల్యే గారి మీద పోస్టులు పెడుతున్నారు, పార్టీ మీద పోస్టులు పెడుతున్నారు, ఇష్టానుసారంగా మార్పిచ్చేసి పోస్టులు పెడతా ఉన్నా ఎక్కడా కూడా అధినాయకుడు కానీ ఉన్న నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా కక్ష తీసుకునే కార్యక్రమాలు లేకపోతే మరొక, ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అభివృద్ధి. నేను 175 నియోజకవర్గం ఒక ప్రత్యేకతను దాన్ని ఇక చెయ్యాలా, కావాలని కనకపట్నం చెయ్యాలా అనే విధంగా చేస్తున్నారు. కానీ ఆ విధంగా దమనకారులు ఆ విధంగా చేసే పని ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతారు, మీరు స్వేచ్ఛగా మాట్లాడతారా? ఇంక నుంచైనా ఎన్ని మానేసి కావలిలో జరుగుతున్నా మీరు ఎన్ని అడ్డంకులు వేసినా అరచేతులు ఆపినా పురచేతులు ఆపినా ఆయన చెయ్యాల్సిన పని చేస్తూనే ఉంటాడు. మీరు పడగొడతారు, ఆయన నిలబెడతాడు. 6 తోపం పడగొట్టారు, మీరు ముక్కలు చేశారు. నిలువెత్తున జెండా పెట్టి మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా సెల్యూట్ అని చెప్పే విధంగా తలెత్తుకుని తిరిగే విధంగా చేశాడు ఆయన. తలెత్తుకునే విధంగా తల దించుకునే విధంగా చేయాల. అందుకని ఇంక నుంచి కూడా వ్యక్తిగత జీవితాలతోటో వ్యక్తిగత వ్యాపారాలతోటో అవన్నీ మాట్లాడకుండా రాజకీయంగా ఉంటే మాట్లాడకుండా ఆయన చేసే అభివృద్ధికి సహకరించండి. ఈ కావలిని కనకపట్నం చేసేదానికి అందరం కూడా మీరు కూడా వచ్చి సహకరించి కావలిని మంచి బ్రహ్మం గారి యొక్క చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని మనం కూడా అది అబద్ధం కదా అని చెప్పి నిజమని చేసేదానికి మీ అందరూ సహకరించమని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. నమస్కారాలు. 2 రోజుల నుంచి కావల్లో జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ ఎలా ఉందంటే మా వాళ్ళందరూ మాట్లాడారు, దొంగ అన్న చందాగా ఉంది. ఇది దొంగతనం చేసి నేను దొంగ నరుస్తాడు కూడా అట్టుంది ఇది. అసలు పైలాని ఎవరు పగలగొట్టారు? ఎవరు పగలగొట్టింది పైలాను? ఆ రోజు అమృత పథకంలో కావలి మున్సిపాలిటీని చేర్చడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తానరావు రవిచంద్ర గారు వెంకయ్యనాయుడిని పట్టుకొని కావలి పట్టణాన్ని అమృత పథకంలో చేర్చి దాదాపు 7,000 గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలనే ఉద్దేశంతో 100 కోట్లతో అమృత పథకం తెస్తే 2018 నాటికి 80% పూర్తయి 20% ఆగి ఇంటర్నల్ కనెక్షన్లన్నీ ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోతే మీరు ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాగొట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ని ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ని చూస్తే నువ్వు 2 సంవత్సరాలైన ఎమ్మెల్యే ఇప్పుడు 2020కి నీ చేతగానితనాన్ని ఎత్తి చూపుతారు ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు నీళ్ళు లేదని చెప్పి దాన్ని గుర్తుంటుందని చెప్పి ఆ పైలాన్ని పగలగొట్టించావు. నువ్వు పగలగొట్టించలేదా? నువ్వు కూర్చుంత దూరంలో ఎంఆర్ఓ చెట్టు కింద ఉండవు ఆ నైట్ అంతా. ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు. నువ్వు లేవా? నువ్వు సత్య హరిశ్చంద్రుడువా? నేను చాలాసార్లు పదే చెప్పా కావలి నియోజకవర్గ ప్రజలకి, ఆయన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 2 పేర్లు ఆయనకు ఉండేది. ఒక పేరు రామిరెడ్డిగా ఉంటాడు, ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమలహాసన్, స్వాతి ముత్యంలో కమలహాసన్ లాగా నటిస్తాడు. పైకి కావల్లో చదువుకున్నాడు, కావల్లో తిరిగాడు, చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడని చెప్పి కావలి జనం అంతా మోసపోయి నేను 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఏం చేసావా కావలికి? నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు. రౌడిజం గురించి సిగ్గుపోద్దాయ ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే కావలి జనం ముక్కు మీద ఏలేసుకుంటున్నారా? నువ్వు నిన్నేదో టెలిఫోన్ ద్వారా విలేకరులందరూ చెప్పావు. నువ్వు రౌడిజం అనేది నువ్వు చెప్పావు. ఒక లిస్టు శాసనసభ్యులందరి పేర్లు, వాళ్ళందరూ కూడా రౌడిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు. వాళ్ళ ఆస్తులు కాజేసుకొని కావలి నియోజకవర్గానికి సేవ చేసిన మహానాయకులు. వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావు? నువ్వు కావల్లో రౌడిజం ప్రవేశపెట్టిందే నువ్వు శాసనసభ్యుడైన వారానికి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలే 2019లో. నువ్వు ఆటో నగర్లో సరాయిపాలెం పార్తన్న బిల్డింగ్ కోల్చడంతో ప్రారంభించావు నీ అరాచకం, నీ రౌడిజం, నువ్వు చేసిన పనులన్నీ.
కనీసం ఆ బిల్డింగ్ ఎవరు కూల్చారో ఎక్కడ పడేశారో శీలాలు కూడా దొరకకుండా చేసావు తెల్లరాలకే. నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావా? నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు? నువ్వు ప్రశాంతమైన కావల్లో రౌడిజాన్ని, అవినీతిని, అక్రమాన్ని అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి. నువ్వు అందుకే కావలి పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావలి ప్రజలు 30,000 ఇచ్చి నువ్వు సాగనంపారా? ఈ రోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటంలే. నేనేదో వడ్డీ చెల్లిచ్చేస్తాను, నేనేదో తొందరగా వస్తానని. నువ్వేడికి ఇంకొచ్చేది? నువ్వు వచ్చేది ఆడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేదాడా? మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. పట్టుమని 10 నెలలు కాలేదయా మేము ఎమ్మెల్యే అయ్యి మా ప్రభుత్వం వచ్చే 10 నెలలు కాలేదా? మేము 10 నెలలకి అవినీతి జరిగిపోతుందంట, దోచుకుంటున్నావంట, రౌడిజం అంట, అదంట ఇదంట. ఎట్టా చెప్తావు నువ్వు? పట్టుమని 10 నెలలు కాల మా శాసనసభ్యుడు అయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కింద జరిగిపోతుందా? ఏమంత ఈర్ష్య నీకు? ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తుందని చెప్పి ఎందుకు రోడ్డు ఎక్కుతావు? నీ బ్లూ మీడియాలో, నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు చేస్తావు? ఎవరు విలేకరులు? అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు విలేకరులలో? ఒక్కడు నీ చెంచాగాడు మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లెట్కి విలేకరే. వాడు కూడా కొండ విలేకరా? వాడు బెహరానారాయణ విలేకరా? నీ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకుని బ్రోకర్లే వాళ్ళెట్ట విలేకరులు అవుతారా? ఎంతలో పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద? రక్త చరిత్రని పెడతారు, కంకర కృష్ణారెడ్డిని పెడతారు, అయ్యి అంటారు ఎన్ని పెట్టారు? నువ్వేదో మాట్లాడావు బియ్యం గురించి, మద్యం మాఫియా, బియ్యం మాఫియా, అదేదో గ్రావులు మాఫియాలు ఇవన్నీ మాట్లాడావు. నువ్వు ఎక్కడ గ్రావులు? నువ్వు దమ్ముంటే నువ్వు మగోడి అయితే చూపించి ఎక్కడ గ్రావులు? ఒక్క లేఅవుట్ గ్రావులు దొరినట్టు చూపించి కావాలా మేము ఈ 10 నెలల్లో? నువ్వు దొలింది గ్రావులు కాదా? ఇలా ఎన్ని వందల ఎకరాలు నీ అనుచరులు వేశారు లేఅవుట్లు? చెప్పొచ్చు నీకు దమ్ముంటే నీ అనుచరుల చేత. మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా తోలాడని చెప్పి నీ మహేంద్ర యాదవ్, నీ కేశవనాయుడు, నీ పార్ట్నరు, నీ సుకుమార్ రెడ్డి, నీ మురళీకృష్ణారెడ్డి, నీ శ్రీనివాసరెడ్డి చెప్పించు. మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా మా పొలాల్లో గ్రావులు తోలుకున్నాం చెప్పు. సిగ్గుందా మీకు? సిగ్గుందంటే మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళా ప్రెస్కి వచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామనే. ఏదో మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉంటే బెదిరిస్తావు. కానీ ఆడు పెడతాడు అద్దాలు, మీ దమ్మెంత తెలుస్తానంటాడు ఆయన. ఏంది నువ్వు తేల్చేది? నిన్ను తేల్చారు 6 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 ఏళ్ల క్రితం. నువ్వేది మమ్మల్ని తేల్చేది? మేము పనిచేసే నాయకుడు, మా పార్టీ మాకు ఒక విధానం, ఒక నేర్పింది, ఒక సభ్యత, సంస్కృతి నేర్పింది మాకు. అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు బజార్లో. ఎంత దుర్మార్గులే మీరు! దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరేంది మాట్లాడేది? ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక వ్యక్తిని ఉరేసి తీసుకుపోయినట్టు పొక్లీలతో తీసిపోయి బాయిలో పాడైపోయాడు మీరు. మీతో స్టార్ట్ అయింది విధ్వంసం అనేది. మీరు మాట్లాడితే విధ్వంసం గురించి, రౌడిజం గురించి. నా ఆఫీస్ మీద దాడి చేసి, కరెంట్ ఆపి దాడి చేసి, పోలీసులు రానికుండా చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు? అట్రాసిటీ కేసుల గురించి, అన్యాయాల గురించి, రౌడిజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టుంది. సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు, దాంట్లో పసలేదని. పసెందుకు ఉంటుంది? నువ్వు చెప్తున్నావు పోలీసులు కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని. సిగ్గుంది అనేక. నువ్వు నడిపింది పోలీసు వాళ్ళతోటి. సాక్షాత్ ఒక డిఎస్పీని పక్కన పెట్టుకొని పైలాన్ని మొదలు కొట్టావా నువ్వు నడిపావు. ఎందుకు దొరకతాయి అంటే ఆయన ఒక ఆయన చెప్పాడు. ఆయన మా సీను చెప్పినట్టు ఆయన వస్తున్నాడు పెద్ద పుడింగ్ లాగా భోగోలు నుంచి దాకా పెట్టుకొని ఆయన ఇంత బారేస్తా మాట్లాడుతుంటాడు. ఆయన చెప్తున్నాడు ఆయన ఎవరు వాసు అంటే ఎస్ఐ, ఆయన దర్యాప్తు చేశాడంట, ఆడేం దొరకలేదంట, క్లోజ్. ఎందుకు దొరకనిస్తారు? మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా? సీసీ ఫుటేజ్ మొత్తం, సీసీ కెమెరాలు మొత్తం ఆపేశారు. ఎందుకు దొరకనిస్తారు? రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయనని శిక్షించే రెడ్ బుక్ కాదు అది. మీ ప్రభుత్వంలో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది. మేము ఎక్కడా తప్పు చేయం. మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ, కొట్లాటకు కానీ, రౌడిజాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు. ఈరోజు మాకు అధికారం వచ్చింది, నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను. కానీ చెప్పాడు ఆయన, తమ్ముడు మనకు వద్దటువంటి పనులు దేవుడే చూసుకుంటాడని చెప్పారు. అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను కమిటీ అయిపోయిన కూడా చెప్తాను, సిగ్గులేని నా కొడుకులు బయట. అయినా బరాయిస్తున్నాం. దేనికి? మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం, చట్టం తన పని తాను చేసుకోపోద్దని చెప్తే చేసాం. ఏం చేశారా మీరా పోలీసు అధికారుల గురించి మాట్లాడేది? మా ఓడు అరస నీ కాలేజీలో
వ్యర్థ నీళ్ళు మొత్తం వచ్చి కాలనీ మీద పడుతుందని చెప్పి కలెక్టర్కి ఒక అర్జీ ఇస్తే నీ గవర్నమెంట్ రాగానే మురళీకృష్ణ సీఎని వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళని తీసుకొని పోయి నువ్వు కాళ్ళు పట్టించుకున్నావా? సిగ్గులేని దళిత నాయకుడే వాడు. కాళ్ళు పట్టించుకున్నావు మా వాడిని. నువ్వు ఒక పోలీస్ సిఐ సాక్షిగా జీబులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని. కాళ్ళు పట్టించుకున్న చరిత్ర నీదే. నువ్వు మాట్లాడుతావా పోలీసుల గురించి, వ్యవస్థల గురించి, వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు మాట్లాడేది? లేదు చెప్పావు బియ్యం స్మగ్లింగ్. ఎక్కడ బియ్యం? ఒక్క గింజ మా ఎమ్మెల్యేకి సంబంధం చూపించు, నువ్వు నిరూపించు, నువ్వు చూద్దాం. అదే బియ్యం మాకు సంబంధం ఉంటే నేను ఒకటి చెప్పావు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారని. ఎందుకు పట్టుకుంటారు? మా ఎమ్మెల్యేకి సంబంధం ఉంటే బియ్యం ఎందుకు పట్టుకుంటారు? నీ హయాంలో నీ మురళీకృష్ణారెడ్డి చేత బియ్యం మాఫియా చేయించావా? నీ మురళీరెడ్డి చేత నువ్వు నీ పార్టీలో నీ పంచం చేరిన వాళ్ళు దామిశెట్టి వాళ్ళు బియ్యం అమ్ముతుంటే 4 సార్లు మిల్లు సీజ్ చేయించిన మహానుభావుడు నువ్వు. నీ హయాంలో జరిగింది బియ్యం మాఫియా, మా హయాంలో కాదు. గ్లావుల గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల్లో ఒక్క టిప్పర్ ఒక్క పోలీస్ స్టేషన్లో పెట్టి మైనింగ్ లో ఒక్క ఫైన్ వేసినట్టు చూపించు. నిన్నగాక మొన్న మాకు సంబంధం లేని వాళ్ళు అక్రమంగా గ్రావులు తోలుతుంటే 4 బళ్ళు ఒక టిప్పర్ సీజ్ చేయించి పొక్లైన్ సీజ్ చేయించి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ చేత 4 లక్షల రూపాయలు మైనింగ్ కట్టించిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడుతావు నువ్వు. నా అవినీతి గురించి నువ్వు మాట్లాడతావు. లిక్కర్ మాఫీ ఎక్కడ? లిక్కరు ఒక్క షాపులో కూడా మా వాళ్ళు ఎవరు అడిగినా కూడా నేను చెప్పను, ఎవడైనా వేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక్కొక్క షాపుకి 10, 15, 20 అప్లికేషన్లు పడి గవర్నమెంట్కి ఆదాయం తెచ్చాడే మా ఎమ్మెల్యే గారు. నువ్వేం చేసావు చెప్పంటావా? ప్రతాప్ రెడ్డి గారు 6 బార్లు కావాలో లైసెన్సులు ఇస్తే నువ్వు ఎవరిని వేయనీయకుండా నీ అనుచరుల చేత 6 బార్లు వేయించి బారుకు 12 లక్షలు లెక్కన 72 లక్షల రూపాయలు సాక్షాత్ చక్రి కలెక్ట్ చేసి నీ కొడుకు రిసెప్షన్ ఇచ్చాడో లేదు చెప్పని చక్రి నీకు ఇవ్వలేదు ప్రమాణం చేయమని శివాలయానికి వచ్చాయి. ఎవరిని వదిలిపెట్టేవా నువ్వు? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దండుకుంటువి, ఎంఆర్ ఆఫీస్లో దండుకుంటువి, పోలీస్ స్టేషన్లో ఎవరైనా పని చేస్తే రాజకీయ నాయకులు పోలీసులకు డబ్బులు ఇస్తారు, కానీ నువ్వు పోలీసులు నెలమామూలు ఫిక్స్ చేసావా నువ్వు మాట్లాడతావు అవినీతి గురించి. ఆయన మీద కేసే లేదంటే ఆయన ఒక సచివులు చెప్తారు అసలు మా నాయకుడి మీద కేసే లేదని. నువ్వు 2014 చీపు లిక్కర్ తెచ్చి పోస్తే నీ జీవాన్ని కొన్ని కుటుంబాలు బజార్న పడితే నీ మీద కేసు ఇప్పటికీ నడుస్తుందా? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేస్తానని చెప్పి మా నాయకుడు కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్న దాకా ఆగి తప్పించుకుంటే 420 కేసు ఉంది నీ మీద ఈ రోజుకి కూడా. నువ్వు మా కృష్ణారెడ్డి పోటీ కష్టపడ్డాడే, కష్టపడి పైకి వచ్చాడు. ఎవరిని ముంచలా, ఎవరిని చీట్ చేయలా, కష్టపడ్డాడు పైకి వచ్చాడు. ఈ రోజుకి నిజాయితీగా 10 నెలల నుంచి నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నాడు ఆయన. 2014, 2019 మధ్యకాలంలో మా భేదావాళ్ళు తెచ్చిన శాంక్షనింగ్లన్నీ నువ్వు తొక్కిపెట్టి నువ్వు చేయలేకపోతే వాళ్ళందరూ చుట్టూ తిరిగి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి ఇలా వర్క్లను చేస్తున్న నాయకుడే ఆయన. మా బాబురావు చెప్పాడు ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు. దుగ్గిరాల కరుణాకర్ చనిపోతే నీ పుణ్యాన్ని చనిపోతే నీ పార్టీ దాహానికి బలైపోయిన నీ వైసీపీ కార్యకర్త అతను. ఒక దళిత యువకుడు చనిపోతే మా వాళ్ళు దాన్ని ట్యాకప్ చేసి లోకేష్ బాబు దాకా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి స్థలాలు ఇరుక్కొని ఉంటే ఇడిపీయటానికి లోకేష్ గారు వస్తే ఆ ప్రొఫెషన్లో మేము పాల్గొన్నామని మా అందరి మీద కేసు పెట్టించేవాను. ఇప్పటికీ కేసు ఉన్నది. ఒక మైనార్టీ నాయకుడు గోడ కోలతో వస్తే కుర్రోడికి మేమందరం పోయి మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే ఈ రోజుకి మా మీద SC ST అట్రాచి కేసు పెట్టించుండవు. విలేకరుల గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడితే చాలా వింతగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు. కావల్లో విలేకరులు 2 గ్రూప్ చేసిన గొప్ప నాయకుడు నువ్వు. 2 గ్రూపులు చేసిన నాయకుడు నువ్వు. విలేకరుల చేత కొట్టించి కేసులు పెట్టించిన మహానుభావుడు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడకూడదు వాటి గురించి. అసలు పదే ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, ఇది అక్రమం మేము ఎక్కడ అన్యాయం చేయాలా. ఒకటే ఫైనల్గా నీకు చెప్తున్నా, నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే రా శివాలయం కోనేరులో మునిగి నువ్వు ప్రమాణం చేయి. పైలాన్ ధ్వంసం నాకు ఎటువంటి సంబంధం లేదు చెయ్యి. బహిరంగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం నీకు క్షమాపణ చెప్తాం. రేపు రా, ఛాలెంజ్ రా. ఏందో బాకీ తీరుస్తానంటాడు, నటులు అంటాడు. మొత్తం నటులు మహానటులు అంతా మీరేనా? నేనంతా ఒక జబర్దస్త్ టీం కూర్చుందాడా, రకరకాల స్కిట్లు ప్రదర్శించారు మీ వాళ్ళ. డైరెక్టర్లు అంటావు ఏంటంటావు. మాకు డైరెక్టర్లు స్క్రిప్ట్ రాపిట్ మా చేత కాదు, మీకు అలవాటు అది. అంతకుముందు మణిమాల ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ స్కీమ్ జరిగేది, ఇప్పుడు రామిరెడ్డి ఎంటర్టైన్మెంట్ స్కీమ్ జరుగుతుంది. ఆ స్క్రిప్టులు రాపిట్టాలో ఏం చదివిట్టాలి నీకు అలవాటు, మా నాయకుడికి అలవాట్లేదు. మా నాయకుడికి జనాలకు పనిచేసే అలవాటు మాత్రమే ఉంది కృష్ణారెడ్డి గారికి. నీ ఉడత ఊపులకి నీ తాటాకు చప్పులకి ఎడుగుడు భయపడ్డు.
గమ్ముగా చూస్తుంటే రెచ్చిపోతాడు రమ్మని. ఏదేదో మాట్లాడతారు. ఆయన ఫోన్ కూడా అధికారులు మీ ఫోన్లు ఎత్తట్లేదా? మీకు మాట వింటలేదా? మీరా మాటలు చెప్పి సిగ్గుందా మీకు? మేము ఎవరు ఉన్నా మీ గవర్నమెంట్లో కూడా ఆఫీస్కి అడిగిపోతే ఆడొక మనిషిని పెట్టుంటారు. ఇమీడియట్గా మీకు ఫోన్ చేస్తాడు, ఆ మనిషి వచ్చాడు, బాబురావు వచ్చాడు అని. ఇమీడియట్గా ఎంఆర్ఓకో కమిషన్కో ఫోన్ చేయి, వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టినా బయటికి పంపిమని. 3 సంవత్సరాలు ఆఫీసులు గడపలు దొక్కనిచ్చారా? ఎక్కడన్నా ఒకరి చేత ప్రెస్ మీట్ పెట్టనిచ్చారా? ఎన్ని అరాచకాలు చేశారు మీరు మాట్లాడితే ఎట్టా? కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన అరాచకాలు. ఇక్కడ నువ్వేమేం చేసావో ఎన్నింటిలో కమిషన్, నువ్వు దేంట్లో ల్యాండ్లో కమిషన్, శాండ్లో కమిషన్, రియల్ ఎస్టేట్లో కమిషన్, నీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ దారులందరికీ ఎకరాకి ఎంత తీసుకున్నావు నువ్వు? నీ శివకుమార్ దగ్గర ఎంత తీసుకున్నావు? నీ కనమలపూడి నారాయణ దగ్గర ఎంత తీసుకున్నావు? చెప్పను వాళ్ళు మా దగ్గర తీసుకోలేదని. రోజు శివాలయాన్ని పోయి నారాయణ 20 సుట్లు తిరుగుతుంటారు. నారాయణ ప్రమాణం చేయమను. మా ఎమ్మెల్యే సచ్చుడే, మా ఎక్స్ఎమ్మెల్యే ₹1 లేదు మేము రియల్ ఎస్టేట్ అని చెప్పమను. ప్రతి శాసనసభ్యుడు కావల్లో పనిచేసిన 50 సంవత్సరాలు 10 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే ఆస్తులు పోగొట్టుకున్నారు అందరూ. నీలాగా ఆస్తుల నుంచి సంపాదించుకుని ఆర్లిక్స్ బాక్సులు పెట్టుకుని నైట్ ఎత్తుకోబోయాడు నీ బండిలో. అట్టెవడు చేయలేదా ఇక్కడ? ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది. నువ్వు పెన్నాన్ని తీసుకుని నీ కాలేజీ పక్కన డమ్ చేసి నువ్వు సముద్రం ఇసుకని తీసుకొచ్చి దాంట్లో కలిపి మిక్స్ చేసి నువ్వు అమ్ముకున్నావా? పచ్చకాలంలోకి ఊరంతా పచ్చగా కనపడద్దంట. నువ్వు చేసిన పని అంతా మేము చేసినట్టు చెప్తావిందా? మేము 10 నెలలైనా అయింది, 10 సంవత్సరాలు కదే స్వామి. ఇంకా సదరంగా సీట్లో కూడా కూర్చోవాలి. మా నాయకుడికి లెటర్ ప్యాడ్లు కూడా రాలి. ఇంకా అప్పుడే స్టార్ట్ చేసావు అవినీతి 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 అనే. లేస్తే సూపర్ 6 గురించి మాట్లాడతారు. ఓకే, సూపర్ 6 చెప్పాం, చెప్పలేదని చెప్పట్లేదే. మీరు ఎప్పుడు ఇచ్చారా నవరత్నాలు? సంవత్సరం తర్వాత మీరు ఇచ్చింది. అయినా మేము 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పాం. ఫస్ట్ సంతకం పెట్టి 4000 చేసిన పెన్షన్ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకా మేము మేనిఫెస్టోలో చెప్పని చాలా చేస్తున్నాం. ఇవాళ మత్స్యకారు భరోసా 10,000 నుంచి 20,000 చేసాం. ఇవాళ 16,000 మందికి డిఎస్ఏ ఇస్తున్నాం. మీకు ఆ ఛాన్స్ ఈడు చంద్రబాబు నాయుడు, కృష్ణారెడ్డి మీకు ఆ ఛాన్స్ ఈడు. సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మీరు ఓటు అడిగే అర్హత కూడా రాజు బజారులో అట్టుంటుంది పరిస్థితి. మా కృష్ణారెడ్డి ఎటువంటి అవినీతి పరుడు కాదు. మీరు ఎన్ని మరకలు వేసినా ఆ మరకలు పూసుకునే వ్యక్తి కాదు. మీరెంత బురజాలనుకున్నా చల్లించుకునే వ్యక్తి కాదు. ఇకనైనా పద్ధతి మానుకొని అభివృద్ధిలో సహకరిస్తాం. కావలి కాపు కాస్తున్నాడు. మీ నుంచి కావలి పట్టణంలో వర్తకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, పారిశ్రామిక ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మీ హయాంలో భయభ్రాంతులకు గురి అయిపోయారా? లాస్ట్ కరోనా బెడ్ ఇవ్వాలంటే కూడా డబ్బులు తీసుకున్నారా మీరు? షాపులు గంటకో 2 గంటలకో మూసుకోవాలనుకుంటే గంటకైతే ఇంత ఇవ్వాలి, 2 గంటలకైతే ఇంత ఇవ్వాలని వసూలు చేసుకున్న మేధావులే మీరు అవినీతి గురించి మాట్లాడతారు. మీరా సిగ్గుందా మీకా? 10 నెలలకు వచ్చి రోడ్ల మీద ఏదో అన్ని హరిశ్చంద్ర పలుకులు పలుకుతారు. మేము హరిశ్చంద్ర ఇంటి పక్కన వాళ్ళమని చెప్పులతో కొడతారు జనాలు మిమ్మల్ని. వార్డులోకి వస్తే చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఏదో చెప్తున్నారు, అసలు మేము రోడ్లోకి రాదలుచుకోలేదు, కూటమి నాయకులు మమ్మల్ని అందరూ రోడ్లోకి ఎక్కడ మిమ్మల్ని రోడ్లో తెచ్చింది మేము చేసే కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి, మా కూటమి ప్రభుత్వం, మా శాసనసభ్యుడు చేయబోయే కార్యక్రమాలకి మీకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు ఈ నియోజకవర్గంలో. ఏదో చెప్తున్నారు ప్రజల్లో వ్యతిరేకతని. ఇప్పుడు 4 వార్డులు తిరిగాడు మా శాసనసభ్యుడు కావలి టౌన్లో. బ్రహ్మరథం పట్టారు ఆయనకి. ప్రతి వార్డుకు పోతే జనాలు సమస్యలు చెప్పుకున్నారు. గెలిచిన 10 నెలలకి ప్రజల్లోకి వచ్చాడు. ఇవాళ ప్రతి వార్డుకి ₹1,00,00,000 లెక్కన వర్కులు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. నీ హయాంలో ఒక గుంట పూడ్చావా కావల్లో? నీ దెబ్బకి కాంట్రాక్టర్ పరిగెత్తారు కదా. గ్రావులకు డబ్బులు అడిగితే, ఇసుక డబ్బులు అడిగితే, కంకర దానంట మా నాయకుడు. కంకరని ఇప్పుడు కాదే ఆయన దాదాపు 25 సంవత్సరాల నుంచి అన్నవరం క్వారీ గవర్నమెంట్కి లీజు కట్టి, శిస్తు కట్టి లీగల్గా చేస్తున్నాడు అతను. నీ అబద్ధాలు కోరి మాటలు, నీ బొల్లి మాటలు, నీ బ్లూ బూడే మాటలు వినే పరిస్థితులు ఎవడం లేడు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. కానీ భౌతిక దాడులు మేము చెయ్యం. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. మేము గమ్ముకున్నాం కదా అని చేతగాని వాళ్ళు అనుకోబాకండి. 3 ఏళ్ళు పట్టింది మమ్మల్ని మీరు రోడ్లో తిరగనిచ్చేళ్ళకి. కానీ 3 నెలల నుంచి మీరు తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు. అయినా మేము మాట్లాడట్లా. ప్రతాప్ రెడ్డి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. మాట్లాడబాకి ఎన్ని రౌడీజాల గురించి, భూదందాల గురించి, మాఫియాల గురించి, డబ్బులు వసూలు చేసిన దాని గురించి మాట్లాడబాకు. నువ్వు మాట్లాడితే కావలి ప్రజలు విశ్వసించరు.
అదే చెప్తున్నా, వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు 4 కోస్తా ఉంటాడు ఒక ఆయన అంతు చూస్తామంటాడు, ఒక ఆయన నోరు మూసుకోమంటాడు. ఏంద్ర మీరు కోసేది అంతులా? ఏం చేస్తారు మీరు? ఏంద్ర మీరు చేసేదే? ఎవరిని ఏం చేశారా మీరా? చిన్న కుక్క పిల్లలు కొట్టుంటారు మీ జీవితంలో మీరా? ఏదో విలేకరులు 10 మంది మైకులు పెట్టారు కదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారు. సిగ్గుండాలరా మీకు? మీరు ఒక మనుషులుగా వచ్చి తిరుగుతూ ఉంటారు బజారుల్లో. మీకు మీరు అసలు మనుషులుగా వచ్చి అసలు ప్రెస్ మీట్ ఎట్ట పెడతారు? మీరు ఎట్ట పెడతారు ప్రెస్ మీట్? గర్వంగా చెప్తున్నారు ఎవరో బగలు కొట్టారు, మేము దాన్ని ట్రేస్ చేయలేకపోయాము, ఆ కేసును మూసేశారని. మూసేలా మీరు మూసేపిచ్చారు. అన్ని వ్యవస్థలు మీరు వాడుకున్నారు. పోలీసులు మీరు వాడుకున్నట్టు ఎవరు వాడుకోలే. పోలీసులు కాపలాలు పెట్టి అన్ని బగలు కొట్టించారు మీరు. పట్ట పొగులు నడి రోడ్లో ముస్నూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తుంటే మొత్తం పోలీసు అధికారులు విలేకరులు అందరూ చూస్తున్నారు. అంతకంటే రౌడీజం ఏమైనా ఉంటుందా? అంతకంటే పైశాచికత్వం ఏమైనా ఉంటుందా? మీరు కూలగొట్టినవన్నీ మా ఎమ్మెల్యే గారు అన్నీ చేస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు బెదిరింపులు ఆపండి. మీరు మాట్లాడితే మీ మాటకి ప్రతి మాట ఉంటుంది. ఇంకా ఉంది మీ బెంగళూరు ప్యాలెస్, మీ ముస్నూరు ప్యాలెస్కి ఎవరెవరు చెన్నాపాలెం ప్రసాద్ డైలీ ఎంత ఇచ్చి కట్టేవాడు, వడ్లమూడి వెంకటేశ్వరులు పంపించి ఎవరెవరి దగ్గర ఎంత అండకొచ్చావో వీడియో పుట్టిస్తే కూడా ఉంది, మాట్లాడతాం. ఇంతటి తాగది ఇది. నీ తోలు ఓడబెరికి నీ గుడ్డలు ఓడ తీసి నడి రోడ్డు నిలబడతావు నేను ప్రతాప్ రెడ్డి. మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు, నిప్పు లాంటి మనిషి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకుడు అతను. కష్టపడి పైకి వచ్చాడు, నీలాగా దోచుకొని పైకి రాలా. ఖబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు ఈసారి చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తా ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టబాక మా నాయకుల్ని మా కార్యకర్తల్ని. చాలా భావోద్యోగాల్లో ఉన్నారు మా వాళ్ళు. కేసులు పెట్టించావు, ఊరు దాట్లు వెళ్ళిపోయావు, ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు, ఆడపిల్ల మీద 307 పెట్టించావు నువ్వు నా భార్య మీద. మేమిద్దరం మా స్నేహితులు ఇద్దరు చిన్న మిశ్రణంలో మేమిద్దరం తిప్పలు పడి మేము కేసులు పెట్టుకొని రాజకీయ స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకొని నీకు సంబంధం లేదు. మా గొడవకి నా భార్య మీద నా మీద 307 పెట్టించిన మహానుభావుడు నువ్వు మాట్లాడతావేందే నీతుల గురించే? నువ్వు కేసు గురించి నువ్వు మాట్లాడతావా? రౌడీ షీట్ ఓపెన్ చేయించావు నా మీద. నీ పుణ్యానికి అందుకు మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శివానికి. మాట్లాడబాకు. మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతాం. ఏందో నువ్వు భారీ మూల్యం చెల్లిస్తాం, వడ్డీకి వడ్డీ లేదు అసలు లేదు మీ కాడ. ఇలా 30,000తో పోయావు మొన్నారు, ఈసారి 60,000తో పోతావు. నువ్వు టికెట్ తెచ్చుకో చాలు, మీ నాయకుడు జైలు బాగుండా ఉంటే. అందరికీ నమస్కారాలు.